తోటకూరతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 కట్టల వరకు తోటకూరని క్లీన్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. తోటకూర కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే పాలకూరలో వాటర్ రిలీజ్ అవుతాయి, మంచిగా ఉడికిపోతుంది. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఫైనల్గా 2 వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా తోటకూరతోనే కాదు పాలకూరతో కూడా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.